అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన గుడివాడలో ప్రముఖ సినీ తారలచే నవంబర్ 27న గొప్ప ప్రారంభం. నమస్తే, నేను కేశవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. ఎన్డీఏ నేతలతో ఆయన భేటీ కాబోతున్నారు. ఈ టూర్ విశేషాలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సుబ్రహ్మణ్యం గారు అనలిస్ట్ ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు నమస్కారం. నమస్కారం సార్. పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీ పిలుపు వచ్చింది మహారాష్ట్ర ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత. సో ఏంటి టూర్ సీక్రెట్ ఏంటి, ఎటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్? ఎందుకంటే ఈ ఫలితాల తర్వాత ఆయనకి కొత్త బాధ్యతలు ఇస్తారనే ప్రచారం చాలా జోరుగా సాగుతుంది. అవును సార్. ఏం జరుగుతుంది? ఇప్పుడు మన స్కూల్ డేస్లో చూసినామంటే సార్, లెక్కల్లో సెంట్ పర్సెంట్లు వస్తుంటాయి జనరల్గా. అంటే లెక్కల్లో ఒక దాంట్లోనే అలాంటి అవకాశం ఉంటుంది, 100కి 100 కొట్టడం. ఆ పర్వం మనకు ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ అయ్యింది. అంటే ప్రతిసారి ఎలా అయిందంటే పవన్ కళ్యాణ్ గారు హైలీ డిపెండబుల్ క్రికెటర్ లాగా తయారైనాడు అనమాట. ఒక పవర్ఫుల్ క్రికెటర్ ఉన్నప్పటికీ ఈయన సారథ్యం కలిసిందంటే షూర్ షాట్గా సక్సెస్ కొట్టేటటువంటి పరిస్థితి. ఆ విధంగా 21కి 21 ఆడగొట్టడం సెంట్ పర్సెంట్. అదేవిధంగా ఇప్పుడు మహారాష్ట్ర పోయేసి 10కి 10 కొట్టడం మళ్ళీ సెంట్ పర్సెంట్. సో ఈయన కాంబినేషను ఒకవేళ వాళ్ళకి ఎంతో కొంత ఇమేజ్ ఉన్నప్పటికీ ఈయన కాంబినేషన్ వాళ్ళని నెక్స్ట్ లెవెల్కి, అంటే ఒక క్వాంటమ్ జంప్ లాగా తీసుకెళ్ళి నెక్స్ట్ లెవెల్లో పెట్టేటటువంటి అవకాశం అది మళ్ళీ ప్రూవ్ అయింది. సో ఇంత ఇంపార్టెన్స్ ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఢిల్లీకి పిలిచినారనడంలో దాంట్లో ఆలోచించాల్సింది ఏం లేదు సార్. ఇప్పుడు ప్రత్యేకించి మహారాష్ట్రలో చేయబోయేటటువంటి కార్యక్రమాల గురించి కూడా, తీసుకోబోయే నిర్ణయాల గురించి ఖచ్చితంగా ఈయన్ని భాగం చేస్తారు సార్. ఈయన సలహాలు కూడా ఖచ్చితంగా తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు మహారాష్ట్రలో తిరిగి వచ్చినాడు, అట్లీస్ట్ 10 టెరిటరీలో తిరిగినాడు ఆయన. ఆ 10 టెరిటరీలో ఈయన ప్రజలకు కొన్ని ఇచ్చుంటాడు కదా వాగ్దానాలు, వాటిని ఎలా తీసుకెళ్దామని చెప్పేసి వాళ్ళ డిస్కషన్లో భాగం చేయడానికి ఒకటి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితుల గురించి కూడా ఏమేం చేద్దామో, నెక్స్ట్ మనం ముందరికి ఎలా వెళ్ళాలన్నది. మూడోది ఇంపార్టెంట్ వచ్చేసి దండయాత్రకి ఇంకొక ప్లేస్కి పంపించడానికి ఖచ్చితంగా ప్లాన్ ఉంటుంది సార్. దండయాత్ర రెడీ అవుతుందంట. దండయాత్ర మళ్ళీ రెడీ అవుతున్నారు అవకాశం. ఈ అశ్వమేధ యోగం లాగా తయారైంది ఇది. అక్కడ కొట్టినారు, మళ్ళీ మహారాష్ట్ర కొట్టినారు, మళ్ళీ ఇంకొక తమిళనాడు. అంటే ఈయన ఎక్కడికి పోతే అక్కడ ఇదంతా నా ప్లేస్ అంటారు కదా సార్ అశ్వమేధ యోగంలో. ఆ విధంగా మళ్ళీ ఈయన ఇప్పుడు తమిళనాడుకి పంపించే ఆలోచన కూడా ఉంటుంది. ప్రైమరీగా ఇప్పుడు మహారాష్ట్ర పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి అయినప్పటికీ ఫర్దర్ ప్లాన్ మళ్ళీ నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి కదా ఈయనకి. ఆ నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఎలాగో మహారాష్ట్ర ప్రమాణ స్వీకారానికి పవన్ కళ్యాణ్ గారిని అతిథిగా పిలుస్తారు, ఖచ్చితంగా పిలుస్తారు సార్. ఎన్డీఏ కూటమి నాయకులందరినీ కూడా ఇన్వైట్ చేస్తారు, ఆయన కూడా పిలుస్తారు. అవును. ఇప్పుడు అక్కడ గెలిచిన తర్వాత తెలుగు వాళ్ళ పర్సంటేజ్, గెలిచిన అభ్యర్థులు కూడా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు రాక వలన మేము గెలిచినామని ఓపెన్ గా చెప్తున్నారు. మార్జిన్స్ బాగా పెరిగినాయి మాట చెప్తున్నారు. సో ఆ నేపథ్యంలో ఇటు మహారాష్ట్ర కంప్లీట్ అయింది, మధ్యలో తెలంగాణ ఉంది, ఆంధ్రాకిను మహారాష్ట్రకి మధ్యలో చూస్తాం, అటువైపు తమిళనాడు ఉంది. సో పవన్ కళ్యాణ్ గుర్రాలు ఎటువైపు పరిగెత్తే అవకాశం? ఇమ్మీడియట్ గా అంటే ఖచ్చితంగా తమిళనాడు ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సార్, ఎందుకంటే పెద్ద స్టేట్ కాబట్టి. మీరు అన్నట్టు తెలంగాణ కూడా అంటే ఇది మన ఓన్ స్టేట్ కదా సార్, తెలుగు స్టేట్ కదా. ఇంకా తెలంగాణలో కూడా పావులు కదుపుతారు సార్ యాక్చువల్గా. అంతో ఎంతో బీజేపీ ఇక్కడ స్ట్రాంగ్ ఉంది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు కూడా కలిసినారు అని అంటే ఖచ్చితంగా బీజేపీ ఫర్దర్ గా స్ట్రాంగ్ అయ్యారు. మేజర్గా బీజేపీ పదే చెప్పేటువంటిది ఈ హిందుత్వ అనేటువంటి ఎజెండాని ప్రాపర్గా భుజాన్ని వేసుకుని తిరగడంలో ఒక సక్సెస్ఫుల్ సోల్జర్ లాగా, వారియర్ లాగా పవన్ కళ్యాణ్ గారు దొరికారు. అవును, దక్షిణ భారతదేశానికి సంబంధించి. కరెక్ట్ సార్, అనుకోవచ్చు. కరెక్ట్. అన్బయాస్డ్గా తీసుకెళ్తున్నాడు సార్ ఆయన. ఇంకెవరన్నా సరే మామూలుగా ఏముంటుందంటే కొంచెం నేరో థింకింగ్ ఉంటుంది. ఒకవేళ బీజేపీ వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్పినా కూడా కేవలం హిందువులే గొప్ప, మిగతా అన్నిటిని తక్కువ చూపు చూడాలనేటటువంటి ఒక మనస్తత్వం ఉన్నటువంటి లీడర్స్ ఉన్నారు ఈ రోజుల్లో. కానీ పవన్ కళ్యాణ్ గారు స్వతహాగా ఆయనకున్న క్యారెక్టర్, నేచర్ ఏంటంటే మన ధర్మాన్ని ఫస్ట్ ప్రయారిటీగా కాపాడుకోవాలా, ఇతరులను కూడా గౌరవించాలా అనేటటువంటి మనస్తత్వం ఉన్న ఒక రేషనల్ థింకింగ్, ఒక గ్లోబల్ థింకింగ్ ఉన్నటువంటి లీడరు. సో అది ఖచ్చితంగా వాళ్ళకి నచ్చి ఉంటుంది. మీరు మామూలుగా చూసినారంటే బీజేపీ నార్త్ ఇండియాలో కొంచెం మతతత్వాన్ని బాగా సక్సెస్ఫుల్గా చేయగలిగింది. కానీ ఇప్పుడు అక్కడ కొంత గడ్డు అక్కడ వచ్చింది, బట్ దక్షిణ భారతదేశంలో అంతగా లేదు, రాలేదు. ఎందుకంటే సార్ ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీని ఇక్కడ ఓన్ చేసుకోలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్నటువంటి ఈ లోకల్ పార్టీలు, తర్వాత ఇక్కడున్న కల్చర్స్, వాటన్నిటి బేస్ చేసుకుని బీజేపీని ఓన్ చేసుకోలేకపోయినారు. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక గొప్ప నాయకుడు దొరికినట్టు వాళ్ళు బెటర్ దాన్ బీజేపీ నాయకులు సార్. ఇప్పుడు ఈయన ఆలోచన విధానం కానీ, ఈయన చరిష్మా కానీ, అంటే ఒక మనిషి మాట్లాడేటప్పుడు దాంట్లో ఎంత నిజాయితీ ఉందా అని గ్రహించలేనంత స్థితిలో ప్రజలైతే లేరు సార్. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా ఆయన మాటల్లో నిజాయితీని గ్రహించినారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఈగోలు పక్కన పెట్టి, ఇప్పుడు మామూలుగా చూసినారంటే
ఆల్రెడీ గెలుచుంటారు కూడా బహుశా ఒక రకంగా. ఈయన పోయిన తర్వాత మీరు అన్నట్టు ఏంటంటే వన్ సైడ్ అయిపోయింది. నో విపక్షం, అధికారికంగా ప్రధాన ప్రతిపక్షం అనే హోదా దక్కించుకున్న పార్టీ ఏదీ లేదు. ఈ కూటమిలో ఎవరైనా వెళ్ళి కూర్చుంటే ఆంధ్రప్రదేశ్ ఏం జరిగిందో అక్కడ కూడా అదే జరిగింది. అదే సార్, ఈయన అడుగు పెట్టిన దగ్గర అంతా లెగ్ ఎఫెక్ట్ అని కూడా అనుకోవచ్చు. ఆంధ్రాలో కూడా తుడిచిపెట్టుకుపోయింది, ఇప్పుడు మహారాష్ట్రలో కూడా తుడిచిపెట్టుకుపోయింది. సో దీంట్లో నుంచి కూడా కొన్ని ఇన్సైట్స్ బీజేపీ గవర్నమెంట్కి దొరికింటాయి సార్. వాళ్ళ స్ట్రాటజిస్టులు ఉంటారు, ఆ ఇన్సైట్స్ అన్ని తీసుకొని ఫర్దర్గా ఈయన సలహాలు, ఇప్పుడు ఈయన కూడా 10 సంవత్సరాలు ఈయన పదవిలో లేకపోయినా కానీ దేశ రాజకీయాలన్నీ నిశ్చితంగా గమనించి ఎక్కడ లేని అనుభవం సంపాదించుకున్నాడు సార్. ఈయన స్వతహాగా మంచి వ్యక్తి. సో వీటన్నిటిని తీసుకొని ఒకటి మహారాష్ట్రాన్ని ఫర్దర్గా తీసుకెళ్ళి ఫ్యూచర్లో కూడా మహారాష్ట్రలో బీజేపీ ఇంకా స్ట్రాంగ్గా ఎలా పోవాలా, పవన్ కళ్యాణ్ గారిని మహారాష్ట్ర మొత్తం ఎలా వాడుకోగలగాల అన్నది ఒక పాయింట్ ఉంటుంది ఫర్దర్గా కూడా క్యాంపెయినింగ్ సంబంధించి. అండ్ తమిళనాడు నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీగా ఉంటుంది. తర్వాత తెలంగాణ ఎలా ఒక కీలక పదవి ఎక్కడ సార్ ఎన్డీఏకి ఒక కీలక పదవి ఇచ్చే అవకాశం ఉండొచ్చు సార్. అంటే డిప్యూటీ పిఎం గానో ఆ విధంగా వచ్చే అవకాశం, అంటే పార్టీ కూటమిని నడిపించడంలో ఒక కీలకమైనటువంటి పొజిషన్ ఇచ్చే ఖచ్చితంగా ఉంటుంది సార్. ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకంటే దేశంలో ఇప్పుడు ఎన్డీఏకు ఉన్న అలయన్సెస్లో ఒక చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెడితే ఒక ఫ్యాన్ బేస్ ఉండి అంత అట్రాక్షన్ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పాలా. బికాజ్ ఆయన నిస్వార్థ రాజకీయము, ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టడం ఇవన్నీ కలిసి, సో ఇవన్నీ ఫెచ్ పాయింట్ అయినాయి. బేసిక్గా ఈజ్ ఎలిజిబుల్ లీడర్ సార్ యాక్చువల్గా. రైట్, థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు. ఇది పవన్ కళ్యాణ్ వేస్తున్నటువంటి ప్రతి అడుగు ఎన్డీఏకి కలిసి వస్తున్నటువంటి అంశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ లెవెల్లో ఆయనకి ఎన్డీఏలో కొన్ని కీలక బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉంది. 2026లో తమిళనాడు ఎలక్షన్స్ ఉన్నాయి. అలానే ఎన్డీఏ కూటమిని బలోపేతం చేసే దిశగా తెలంగాణలో కూడా ఆయనకు ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కల్పించిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.